మంచిదండి. వాక్య భాగానికి వెళ్ళిపోదామండి. వాక్య భాగానికి వెళ్ళినప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి పిల్లలు. వాక్యాన్ని చూసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు మనము జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యానుసారంగా ఉన్నామా లేదా, వాక్యానికి లోబడి ఉన్నామా లేదని ఖచ్చితంగా మన గురించి మనము ఖచ్చితంగా కొన్ని విషయాల్ని మనం తెలుసుకుంటున్నప్పుడు ప్రతి మనిషి కూడా చాలా చక్కగా ఆలోచన చేసుకోవాలి. పిల్లల్ని శతమానండి. వాక్యాన్ని చదువుతాము, వింటాము, మర్చిపోతాం. మనం దేవుడు అంటే భయం లేకపోవడము లేదా భక్తి లేకపోవడం, ఈ రెండు కలిసి ఖచ్చితంగా ఉండాలి. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటావో అప్పుడు మనము తప్పు చేయం, అబద్ధాలు కూడా చేద్దాం. కొన్ని విషయాలు మనం చూసుకుంటే ప్రారంభ శతాబ్దంలో అంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 12 మంది శిష్యుల్లో ఒకరు తప్పిపోయిన తర్వాత 11 మంది సువార్త ప్రారంభం చేసినప్పుడు అనేకుల్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు. వాళ్ళు ఒకసారి సేవ చేస్తే, ఒకసారి ప్రసంగం చెప్తే వేల మంది మారిపోయారు. ఎందుకంటే అది కఠినమైన సేవ. ఎలాంటిది? వాక్యం ఎలా చెప్తుంది, ఇలాగే ఉండాలంటే అలాగే ఉండాలి. దాన్ని సవరణ చేసుకునే అవసరము లేదు. దేనిలైనా మార్పులు చేర్పులు ఉంటాయేమో కానీ దేనిలైనా ఒకవేళ మనం మార్చుకొచ్చాం, కానీ వాక్యాన్ని మార్చడానికి కుదరదు. వాక్యానికి మనమే లోబడాలి. వాక్యం ఎట్లా చెప్తుందో అట్లా మనమే మార్చుకోవాలి. అంతేకాని వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చకూడదు. చూద్దామండి అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం. ఒక ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. చాలా మంది ఇతరులను చూసి ప్రేరేపణ పొందేవారు ఉన్నారు. పేరు ప్రఖ్యాతల గురించో, లేకపోతే 10 మందిలో మన పేరు బాగా పాపులర్ కావాలని, లేకపోతే దేవుడు ఏం చూస్తారులే అని దేవుడు అంటే భయం లేకపోవడం వల్ల ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. చాలాసార్లు వినే ఉంటారు, మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే మనకెంతో గుణపాఠం నేర్పుతుంది ఏకవాక్యం. మనకెంతో పాఠాన్ని నేర్పుతుంది. మనము సరి చేసుకోవడానికి, ఎక్కడైనా మనం తప్పిపోతుంటే వాటిని సరి చేసుకోవడానికి వాక్యాన్ని ఎక్కడైనా కానీ, ఎప్పుడైనా కానీ, చదువుతున్నప్పుడు కానీ, వింటున్నప్పుడు మన ధ్యాసంతా కూడా వాక్యం మీద నుండి, ఓహో ఈ మాట ఎందుకు రాయబడింది, దీనివల్ల ఫలితం ఎంత, లాభం ఎంత, నష్టం ఎంత, ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఏదో విన్నాం కదా వచ్చేమో అయిపోయింది కాదు. జాగ్రత్త. ఖచ్చితంగా కూడా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అడగదు. ఈ మాట చూసుకోక మొదలు ఒకసారి మనం చూద్దామండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దామండి. వాక్యం సెలవుస్తుంది ప్రసంగి గ్రంథం. ఒకసారి చూద్దామండి. 5వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దామండి. 5వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని ఉదాహరణ కలిగినటువంటి మాట మాట్లాడుతూ
तुझ्या तोंडामुळे तुझ्या देहाला शासन देऊ नको. मी चुकून बोललो असे दिव्य तुझा समोर म्हणू नको. तुझ्या बोलण्याचा देवाला राग येऊन त्याने तुझ्या आर्थिक कामे नष्ट का करावी. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ మాట చదివిన తర్వాత మనం చదివిన తర్వాత మనిషికి నడినెత్తి మొదలుకొని అరికాల వరకు కూడా చెమటలు పట్టాలి. అబద్ధాలు చెప్పేవారికి ఏమంటున్నాడు ఈయన, నీవు మొక్కుకున్న దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండట కంటే మొక్కుకోనకుండా ఉండటమే మేలు. నీ దేవుడైన యెహోవా శిక్షకు లోపర్చునంత పని నీ నోటి మాట వలన జరిగింపనీయకుము. అది పొరపాటున జరిగిందని దూత ఎదుట చెప్పకుము. నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీవెలా నీ సృష్టికర్తను విమర్శకుందువు. నిన్ను నీవే నరకానికి తెచ్చుకుంటావు. ఏం చేస్తారు? 10 మందిలో ఉన్నప్పుడు ఎవరైనా చంద అడిగినప్పుడు, ఏదైనా అడిగినప్పుడు, లేకపోతే ఏదైనా మాట్లాడినప్పుడు 10 మందిలో అబ్బాయి ఎంత గొప్పగా అనిపించుకోవడానికి ఏం చేస్తారంటే, ఇదిగో నేను ఎంత ఇస్తా. దేవుడు ఏమంటాడు, నీ వల్ల అయితేనే ఇస్తా అని చెప్పి ఇస్తంటే అన్న తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినా దాన్ని ఇచ్చేయాలి. దేవునితో అబద్ధం ఆడు. ఏదో పొరపాటున నేనే నా నోటికి వచ్చేసింది నేనే ఏమో ఆ తర్వాత మళ్ళా ప్రార్థన చేసి దేవా నన్ను క్షమించి అంటే క్షమించి దేవుడు కాదు. దేవునికి 2 నాలుకల ధోరణి నచ్చదు, 2 మాటలు నచ్చదు. దేవునికి అవునంటే అవును, కాదంటే కాదనే ఉండాలి. ఇది చేస్తే చేయాలి, లేదంటే మౌనంగా ఉండాలి. ఎందుకు? మనం అబద్ధం చెప్తే దేవుడు మనం శిక్షిస్తాడా? ఖచ్చితంగా శిక్షిస్తాడు. మన యొక్క ఆలోచన స్థాయిలో ఎట్లా తెలుసా, మా దేవుడు పొరపాటున ఆయన చెప్పేస్తే క్షమించేస్తాడు అని. అందుకే భయము భక్తి చాలా అవసరం అని. ఇప్పుడు చూద్దామండి అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం ఒకసారి చూస్తే మనకి సెలవిస్తున్నటువంటి మాట ఒకసారి చూద్దామండి. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం. ఒక జంట ఉన్నారు. ఆ కాలములో సేవ నిమిత్తము ఏం చేసేవారు తెలుసా? తమకున్న ఆస్తినంతా కూడా అమ్మి ఇచ్చేవారు. మీరు 4వ అధ్యాయం అంతా కూడా చూసుకుంటే అదే ఉంటుంది. సేవకు నేను సమర్పించుకున్నాను నేనంటే వాళ్ళకున్న ఆస్తి అంతా అమ్మి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టేవారు. ఎందుకు? ఆ సేవ నిమిత్తం తిరిగే ప్రతి ఒక్కరికి అన్నం అవసరము, బట్టలు అవసరము, తినడానికి పోవడానికి ఖర్చు అవసరం. కాబట్టి వాళ్ళు ఎవరు పని చేసేవారు కాదు, కేవలం సేవ మాత్రమే చేసేవారు. కాబట్టి ఆ సంఘాన్ని పోషించడానికి లేక ఆ సంఘములు వాళ్ళు ఎంత ఉన్న ప్రతి ఒక్కరికి తిండి పెట్టాలి. కాబట్టి దానము అనేటువంటిది, ధర్మం అనేటువంటిది, మేము దేవునికి మమ్మల్ని మేము సమర్పించుకున్నాము అన్నవారు తమ ఆస్తి నమ్మి డబ్బులు తెచ్చి పెట్టేవారు. మనం 4వ అధ్యాయంలో అలాగే చూసుకుంటూ వస్తే అందరూ అలా ఇచ్చిన వారి. కానీ ఒక జంట ఆలోచన చేసింది, ఇంతమంది ఇస్తున్నారు కదా, అందరు ఇస్తున్నప్పుడు మామిస్తే మంచిది అనుకున్నావు, చాలా మంచిది. కానీ ఎప్పుడైతే డబ్బులు చేతికొచ్చాయో, ఎప్పుడైతే కళ్ళ ముందు డబ్బులు కనపడ్డావో, ఎప్పుడైతే కంటి ముందులో పైసలు ఇలా తలతల మెరుస్తున్నాయో, ఆలోచన తీరు మారిపోయింది. ఏమనుకున్నారు? దేవుడు ఏం చూస్తలేడు, మా ఇంట్లో మేమేం చేస్తే దేవుడు ఏం చూస్తాడు చెప్పండి. జాగ్రత్త. ఒక మాట చెప్తున్నాడు, చదవండి. अनन्य नावाचा कोणी एक किसान व त्याची बायको सफिरा यांनी आपली मालमत्ता विकली. मग त्याने आलेल्या किमतीतून काय भाग बायकोच्या संमतीने मागे ठेवला व काय भाग आणून प्रेषिताच्या चरणाशी ठेवला. ఏమంట? అననీయ ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరతో ఏకమై పొలము అమ్మి భార్య ఎరకనే వారి వెలలు కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టేది. ఏం చేశారు వీళ్ళు? వాళ్ళ కొద్ది పొలం ఉంది, దాన్ని
మేము అమ్మి డబ్బులు ఇవ్వాలనుకున్నారు, మంచిది. కానీ ఎప్పుడైతే డబ్బు చేతికి వచ్చిందో, ఎప్పుడైతే డబ్బులు కనపడ్డాయో, ఏం చేస్తారు వాళ్ళు? అమ్మ ఎంత డబ్బు ఇవ్వాలనా, సగం దాచుకుంటే సరిపోలా? మనం ఎలా బ్రతకాలి? మనం ఎలా బ్రతకాలి? మన జీవనాన్ని ఎలా పోషించుకోవాలి? ఇన్ని డబ్బులు అవసరమై ఇవ్వడము అని చెప్పేసి సగము కొంత దాచుకొని కొంత ఇచ్చారు. దేవుడు ఏమైనా గుడ్డోడా? మీరు గమనించండి, దేవుని యొక్క దృష్టి దైవ సేవకుల ద్వారా కనబడుతుంది. మీకు తెలుసో లేదు, రాజుల గ్రంథములో ఎలియా తర్వాత గొప్ప సేవకుడు, గొప్ప ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు, ఆయన దగ్గరికి ఒక కుష్ఠరోగి వస్తే, ఆ కుష్ఠరోగు ధనము, ధాన్యము, డబ్బు, బంగారు, వెండి, బట్టలు ఎన్నో తెచ్చి, ఇదిగో కానక తీసుకున్నంటే నేను వల్ల అన్నాడు. ఆయన చేయి కింద ఉన్నటువంటి గెహాజీ అనేటువంటి సేవకుడు తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నప్పుడు కూడా ఒక మాట అడిగాడు, గెహాజీ మీరు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ దాసుడైన నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా, గుమ్మం దగ్గరే. అప్పుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో రథాన్ని దిగి నిన్ను ఎదుర్కోవడానికి ఆయన వస్తుంటే ఆయనతో పాటు నా మనసు రాలేదా అని. ఇంట్లో ఉన్నాడు, ఈయన మనసు అక్కడ ఉందంట. అంటే దేవుడు ఏది జరుగుతున్నా కళ్ళకి కట్టినట్లుగా చూపిస్తాడు దృశ్యంగా. అలాగే జరిగింది ఇక్కడ. చూడండి 3వ వచనంలో, एव्हा पेत्र म्हणाला, अनन्या तू पवित्र आत्म्याची लबाडी करावी व जमिनीच्या किमतीतून काय ठेवून घ्यावे म्हणून सैतानाने तुझे मन का भरविले आहे. ఏమంటున్నాడు ఇక్కడ? ఎక్కడైనా ఎప్పుడైనా ఒకసారి ఆలోచన చేసుకోండి. తప్పు ఒప్పుకున్న వాడే సరి చేయబడ్డాడు, తప్పుని ఒప్పుకోని ఎప్పుడు కూడా సరి చేయబడలేదు. ఆదామవ్వ మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆదామవ్వని ఎదురు తోటలు పెట్టి, ఇదిగో నేను మీకు ఈ సమస్తాన్ని ఇచ్చాను, కానీ మధ్యన ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు పండు మాత్రమే తినకూడదు అంటే, ఆ చెట్టు పండు తిన్న తర్వాత దిగంబర్లు దాచుకున్నారు. అప్పుడు దేవుడు ఇచ్చాడు, ఆదమా ఎక్కడున్నావు అనగానే ఆదం ఏమన్నాడు? అయ్యా నేను దిగంబరనై ఉన్నాను కాబట్టి దాచుకున్నా, నీ దగ్గరికి రావడానికి శక్తి చాలిపోతలేదు. రోజు ఆదాము దేవునితో కలిసి తోటలో తిరిగేవాడు, ఇద్దరు ముచ్చట్ల పేరుతో తిరిగేవారు. ఆ రోజు ఏమైందంటే చెయ్యకూడని పని చేశాడు. ఏదైతే దేవుడు ఆజ్ఞాయించాడో, ఇదిగో నీవు ఈ చెట్టు పండు తినద్దన్నాడు, ఆ పండు తిన్నాడు. ఎప్పుడైతే అప్పుడు భయం అనేది మొదలైపోయింది. అప్పుడే ఈ శరీరం యొక్క, ఈ లోకం యొక్క నేత్రములు తెరవబడ్డాయి. అప్పుడు దేవుడు ఎంత చక్కటి మాట అడిగాడు, ఆదమా నీవు దిగంబరు అని ఎవడు చెప్పా? లేక నేను తినకూడదన్న పండుని నీవు తింటివా అంటే, ఒకవేళ ఆదాము గారు అయ్యా నేను తిన్న పండు నేను తిన్నాను, తప్పయిందంటే అప్పుడు వేరేలా ఉండేది. ఏమన్నాడు? నేనా ఒంటరిగా బాగుంటి కదా, నాకు సాటిగా నువ్వు అవ్వని తెచ్చావే, ఆ స్త్రీని తెచ్చావే, ఆ నారిని తెచ్చావే, ఆమె కొన్ని తిని నాకు తెచ్చింది, నేను తిన్నాను. తప్పెవరిది? ఆమె చేసినందుకు నీ తప్పు. ఆమె తెచ్చింది కాబట్టి ఆమె తప్పున్నది కాదు. ఆమె ఏం చేసింది? ఇది సర్పం మెనికిను. అలాగనే ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూడండి, 3వ వచనంలో అంటున్నాడు, అప్పుడు పేతురు అననీయ నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపరచుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించెను? ఎందుకు కొంత దాచుకున్నావు? సాతానికి ఎందుకు చోటిచ్చావు? ఎక్కడిచ్చావు తెలుసా? ఎక్కడైతే దేవుడు ఉండాలో నీ హృదయంలో చోటిచ్చావు దేవునికి. ఆ చోటుని తీసేసి సాతానికి ఇచ్చేసావు. నీ హృదయంలో దేవుడు ఉన్నాడు అనుకోని నీ ఆస్తిని అమ్మి ఇవ్వాలనుకున్నావు, కానీ ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేశారు? సాతాను భర్తీ చేశారు.
అని చెప్పి ఇంకొక చక్కటి మాట చెప్తారు చూడండి 4వ వచనంలో మాట్లాడుతూ. ती होती "ఉమ్, तो वर तुझी स्वतःची हम्म. तो विकल्यावर तुझ्या स्वाधीन नव्हती काय? ఉమ్, हे करण्याचे हम्म. आपल्या मनात तू हम्म. का आणलेस? ఉమ్." तू मनुष्याची नव्हे तर हम्म. देवाची लबाडी केली आहे. ఏమంటున్నాడు ఈయన? ఒక చక్కటి ఉదాహరణ కూడా చెప్తున్నాడు. ఏమంట? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొని ఉన్నావు? నీ మనసులోను నీ మనసులతో కాదు దేవునితో అబద్ధమాడితవని ఆ వానితో చెప్పాడు, అతనితో చెప్పాడు. ఏమంట? అమ్మినప్పుడు నీదే, అంత పెట్టుకుని పీడ ఒత్తైపోయేది. అమ్మి ఇవ్వాలనుకున్నావు, మంచిది అయ్యా, కొంత ఇస్తాను అనుకోలేని, నా భూమిని అమ్మి నేను ఇవ్వాలనుకున్నావు కాబట్టి మంచిది. అమ్మినప్పుడు ఆ డబ్బులు చూసి ఒకవేళ నీవే పెట్టుకుంటే అదొకటి సరిపోయేది కదా. ఎందుకు నీ హృదయములో సాతానికి చోటిచ్చావు? నీ మనుషులతో కాదు, ఎవరితో? దేవునితో అబద్ధమాడితే. అందుకే జాగ్రత్త. చాలా మంది ఏం చేస్తారంటే, మా పిల్లకి జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, మా పరిస్థితి బాగోలేవు, ఇలా జరిగితే ఇది చేస్తా అని చెప్పి బాగైన తర్వాత దేవుని మర్చిపోతారు. మొక్కుకుంటున్నప్పుడే మొక్కుకోవద్దండి, మొక్కుకుంటే త్వరగా వేసేయాలి. ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడు? నువ్వు మొక్కుకొని చెల్లించుకోకుండా నీవు నరకానికి పోవడం కంటే మొక్కుకోకుండా ఉండడమే మేలు. ఒకవేళ నేను మొక్కుకున్నావు అనుకో, వేయాలనుకున్నావు అనుకో, ఇయ్యాలనుకున్నావు, ఎలాంటి పరిస్థితుల్లోనా అది ఇవ్వాల్సిందే. లేదంటే ఇవ్వకూడదు అనుకుంటే నేను మొక్కుకోవద్దు. ఇల్లేమన్నారు? అందరూ ఇస్తున్నారు. ఇల్లే కాదు, మనం 4వ అధ్యాయం చూసుకుంటే చాలా మంది ఇచ్చారు. వాళ్ళ భూమిని నమ్మి, ఇండ్లు నమ్మి డబ్బులు తెచ్చిచ్చారు. ఈ డబ్బులు ఎందుకు అంటే ఆ అపోస్తులు పోషించబడడానికి, తిరగడానికి, ఖర్చులకి, వాళ్ళ ఎవరైతే తమ ఆస్తుల్ని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చారో వాళ్ళకి తిండి పెట్టడానికి. ఈనాడు అయితే ఏం చేస్తారో తెలుసా? పెద్ద పెద్ద సేవకులు లక్షలు సంపాదించుకొని బిల్డింగ్లు, కార్లు, మంచి మంచి ఏసీలు, రూములు, సంఘములు తిన్నారా లేదా, ఎవరికి ఎలాంటి రోగం వచ్చేది కూడా చూసే నాదులు ఇచ్చారా? దాచిపెట్టుకున్నాం. సంఘంటే ఏమిటో తెలుసా? కుటుంబ పోషణ. పాస్టర్ సమస్తాన్ని వదిలేసి సంఘాన్ని నడిపిస్తాడు కాబట్టి ఆ కుటుంబ పోషణ, ఆ తర్వాత ఎవరికైనా ఆర్థిక సహాయం అవసరమైతే, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, ఎవరైనా బాధతో ఉంటే, ఎవరైనా ఇబ్బందులు ఉంటే అలాంటి వారిని ఆదుకోవడానికి. అలాగనే తల్లిదండ్రులు లేని పిల్లలకు, భర్త లేని విధవరాలకు, పని చేయలేక ఉన్న వారికి, అలాంటి వారికి పంచారు. అయితే ఇలా ఎందుకు ఇవన్నీ తెచ్చిపెట్టారంటే ఇవన్నీ అవసరం. ఎందుకంటే కొత్తగా సంఘము నిర్మించబడుతుంది కాబట్టి, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేయాలి కాబట్టి, వాళ్ళకి ఆ పని తప్ప ఇంకొక పని లేదు కాబట్టి. మనం ముందుకు కనుపోతే స్టీఫెన్ గారిని నియమించినప్పుడు కొంతమంది కుట్లాడతారు. ఏమంట? మాకు ఇతన్నికి లేదు, ఇతన్నికి పెట్టరు అంటే పీతర్ గారితో వచ్చి, ఇదిగో మాకు తినడానికి తిండి లేదయ్యా అంటే అప్పుడు అంటాడు, మేము సువార్త చేయాలన్నా మీ తిండిని చూడాలన్నా దానికి ప్రత్యేకంగా కొంతమందిని ఏర్పరచుకోండి. ఆ ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళే ఎవరు ఇలా తిండి చూడాలి, ఎవరు ప్రయాణాన్ని చూడాలి, ఎవరు ఖర్చులు చూడాలి, దాంట్లోనే స్టీఫెన్ గారు ఒకరు. భక్తి పరులైన 7 మంది. ఈనాడు కొంతమంది సంఘ పెద్దలను ఏర్పరచుకుంటారు. ఆ సంఘ పెద్దలు ఎట్లుంటారు తెలుసా? చర్చలు బాగుంటారు, బయట పోయి బీడీలు తాగేవాడు బీడీలు తాగుతాడు, మందు తాగుతాడు, మందు తింటాడు, మావ తింటాడు, తంబాకు తింటాడు. భయము, భక్తి ఏం లేదు. 4 మాటలు అన్నికొచ్చిందా వాడు సంఘ పెద్ద? అలా కాదు. భయభక్తులు కలిగిన వారు, ప్రాణాలు సైతము దేవుని నిమిత్తం అర్పించేవారు, అలాంటి వారు కావాలి. వీళ్ళు ఏం చేశారు?
సగం దాచుకున్నారు కాబట్టి మీరు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడుతారంటే ఆ మాట విన్న మరుక్షణం ఏం జరిగింది చూద్దామండి 5వ వచనంలో. हे शब्द ऐकताच अनन्याने खाली पडून प्राण सोडला आणि हे ऐकणाऱ्या सर्वांना मोठे भय वाटले. ఇది ప్రారంభ శతాబ్దం కాబట్టి ప్రారంభము కాబట్టి చాలా జాగ్రత్తలు ఉండాలి. మనకేముంది ఇప్పుడు? ఏం లేదు. ఎప్పుడైతే పేతురు గారు చెప్పారో ఇదిగో నీ మనుషులతో కాదు దేవునితో అబద్ధం చెప్పావు అన్న మరుక్షణమే కింది పడింది, చనిపోయాడంట. అబద్ధం చెప్తే చచ్చిపోతారా? ఇప్పుడైతే మా 100 అబద్ధాలు చెప్పాము, 7 చచ్చిపోతారంటే నరకంలో పోయి పడతారు. అప్పుడు అలా ఏం జరిగింది, ఎందుకు జరిగింది తెలుసా? దేవుని భయము తెలియాలి. ఇప్పుడు కూడా ఎంతనే జరగకపోవడం కారణమే భయం లేదు మనకి. ఒకవేళ ఇలా దేవుణ్ణి అబద్ధం చెప్పే వారికి, లేక దేవుని మోసం చేసే వారికి, లేక 2 రకాల ధోరణిలో ఉండేవారికి, చర్చిలో ఒకలా బయట ఒకలా ఉండేవారికి, ఒకవేళ వాళ్ళ మనసులు దురుద్దేశంతో ఉండేవారు ఇలా జరిగనుకో, ఇప్పుడు కూడా అలాగే భయం ఉండేది. ఏంటి మా డబ్బులు ఇస్తామనుకున్నాం, మాకు తోచినంత ఇస్తాం, అందుకే చంపేస్తాడు దేవుడు అంటే అంతే. అడిగాడా నిన్ను? ఇంటికి వచ్చి నాకు చెన్నకి లేదని అడిగాడా? నేను ఇస్తానన్నావు కదా. అబద్ధికుడిగా చేయలేదా? మిగతా వారు భయపడాలి, మిగతా వారు అలా ఉండకూడదు. కండిషన్ గా భయభక్తులు కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే కార్యము కావాలి. ఆ కాలంలో ఎందుకు అంటే కంటికి కనపడదనే నమ్మేవారు చాలా మంది. ఎప్పుడైనా అలా చాలా మంది ఉన్నారు. కళ్ళెదురుగా ఏదైనా తప్ప ఏం చేయరు. జాగ్రత్త. అలా అద్భుతం జరిగితేనే నమ్మితే మాత్రం మనం క్రైస్తవులము కాదు. అబద్ధం చెప్తే చచ్చిపోతారా? ఈ శరీరంలో చనిపోకపోని నరకానికి మాత్రం ఖచ్చితంగా పోతాం. ఎందుకు తెలుసా? ఒకసారి చూద్దామండి, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దామండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో లాస్ట్ లో ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం లాస్ట్ లో ఉంటుంది చూడండి. లాస్ట్ లో ఉంటుంది. అబద్ధికులందరూ అగ్నిగంధకములు మండుచున్న గుండంలో పాలు పొందుతూ ఇది వారికి రెండవ. परंतु बेकड विश्वास न ठेवणारे, अमंगल खून करणारे, ज्ञानकर्मी, केटके, मूर्तीपूजक व सर्व लबाड माणसे त्याच्या वाट्यास अग्नीचे व गंधाचे सरोवर येईल. हेच ते दुसरे मरण. ఏమంట? ఇది శరీరంలో మనకి రెండో మరణం కావాలి. శరీరంలో మరణించేది రెండో మరణం కావాలి. ఒకవేళ ఇది మొదటి మరణం అనుకోండి, రెండో మరణం తప్పదు. ఆయన ఏమంటున్నాడు? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారకులను, విగ్రహారాధికులను, అబద్ధం చెప్పే వారందరును అగ్ని గంధకంతో మండుచున్న గుండములో పాలు పొందురు. ఇది వారికి రెండవ మరణం. దేవునితో ఒకవేళ అబద్ధం చెప్పారు అనుకోండి, అయిపోయి. ఈ సంఘటన జరిగిన తర్వాత ఏం జరిగిందో మనం ఒకసారిగా చూసుకుంటే ముందుకి, ఈ సంఘటన జరిగింది. భార్య ఇంట్లో ఇంకా రాలేదేంటి నా భర్త ఎదురు చూస్తుంది. డబ్బులు ఇచ్చి రావాలి కదా. పోయి 3 గంటలాయా, రాలేదు. ఎందుకు? భార్యకు కూడా చెప్పలా, పడిపోయేలా తీసుకెళ్ళింది, సమాధి చేసేసారు. ఏం చేశారు? భార్యకు పోయి శవాన్ని అప్పచెప్పలా. పడిపోయాడు, చనిపోయాడు. అక్కడున్న వారు పట్టకెళ్ళారు, గుంటతో ఇందే ముంచేశారు. అప్పుడే వాళ్ళు అక్కడికి వచ్చారు, భార్య వచ్చింది. చూడండి కింద ఏమంటున్నాడు? नंतर तरुण त्याला गुंडाळले व बाहेर नेऊन पुरले. मग असे झाले की सुमारे 3 तासांनी त्याची बायको आत आले. तेव्हा झालेले वर्तमान तिला समजले नव्हते. पेत्र तिला म्हणाला, मला सांग, एवढ्यालाच तुम्ही जमीन विकली काय? तिने उत्तर दिले, हो, एवढ्याला. ఏమంటున్నాడు? पेत्र तिला म्हणाला,
प्रभूच्या आत्म्याची परीक्षा पाहण्यास तुम्ही संगनमत का केला? पहा, ज्याने तुझ्या नवऱ्याला पुरले त्याची पाय दाब ते तुलाही उचलून बाहेर नेतील. तेव्हा लागले तिनेही त्याच्या पायाजवळ पडून प्राण सोडला. आणि तरुणांनी आत येऊन तिला मेलेले पाहिले व बाहेर नेऊन तिच्या नवऱ्याजवळ पुरले. ఏం చేశారంట? ఆడవుడిగా దడ 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 వచ్చేసింది. రాగానే పేతురు గారు చూశారు. అమ్మా, మీ పొలాన్ని ఇంతకు అమ్మారా? అవును, ఇంతకే. డబ్బు ఇంత తెచ్చాడు కదా, ఇంతకే అన్నాడు. అప్పుడు ఏమిటో తెలుసా? మీరిద్దరు ఏకమై సాతానికి చోటు ఎందుకు ఇస్తుంది? ఇదిగో నీ పెనిమిటి చనిపోయి పడి ఉండగా పాతి పెట్టిన వారు ఇక్కడే వచ్చి నింబడ్డారు. వారు నిన్ను కూడా పాతి పెట్టగరా అని మనుక్షణం కింది పడి చనిపోయింది. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు దాచిపెట్టుకునేది ఎవరిదిని? ఎవరిదిందో చెప్పండి. ఒకవేళ వాళ్ళు మొక్కుకోకుండా ఉంటే ప్రశాంతంగా ఉండేవారు కదా. ఆ మొక్కుకునిందేదో ఇస్తే ప్రశాంతంగా ఉండేవారు కదా. ఒక అబద్ధము, ఒక తప్పు ప్రాణాన్ని తీసేసింది. ఎందుకలా చేశాడు? దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? దేవుని మీద జోకులు వేయకూడదు, గుర్తుపెట్టుకోదు. దేవుని మీద సెటర్లు వేయకూడదు, దేవుని మీద అబద్ధాలు మాట్లాడకూడదు. దేవుడు అంటే భయం లేకపోవడమే. దేవుడు ఏం చేస్తాడా? మనం అర్థం చెప్తే ఏం చూస్తాడా? నాకు చెప్పండి, ఒక మేకపిల్ల ఉందనుకోండి, ఫోటో దిగడానికి భయపడతారా? భయపడతారా? అదే ఒక పులి వచ్చింది అనుకోండి, ఆ పులి మీద చేసుకొని ఫోటో దిగుతారా? ఎందుకు? ఇది జంతువు, అది జంతువు. పులికి ఎందుకు ఎదపడతారు? చీల్చి చెండాడుతుంది. మేకైతే ఏమన్నా. అందుకని దేవుని తక్కువ అంచనేసి ఏం చేస్తానులే, ఏం చూస్తానులే, ఆయనకేం తెలుస్తుంది, మా ఇంట్లో చేసిన పని ఆయనకేం తెలుస్తుంది అని తక్కువ చేస్తే ఏమైందో తెలుసా? పడి ప్రాణం విడిస్తే ఎత్తకపోయి ఆమె యొక్క భర్తను ఎక్కడైతే పోంచారో అక్కడే పోంచారు. ఇప్పుడు చెప్పండి, భయము భక్తి అవసరమా లేదా? ఖచ్చితంగా అవసరం. భక్తి అంటే మామూలు భక్తులు కూడా అవునంటే అవును, కాదంటే కాదు. ఈ వాక్యం ఇలా ఉండాలి అంటే అలాగే ఉండాలి. నేను ఇలా మార్చుకోవాలని వాక్యం చదివిస్తే అలాగే మార్చుకోవాలంటే నన్ను మార్చుకోలేను. బైబిల్ని నాకు అనుకూలంగా మార్చుకుంటానంటే నేను పైకి పంపిస్తాను. వాక్యము చాలా శ్రద్ధగా నేర్చుకోవాలి, శ్రద్ధగా చదువుకోవాలి. ఇదేమన్నా న్యూస్ పేపర్ కాదు ఎట్టబడితే ఎట్లా అర్థం చేసుకోవడానికి. ఇదేమన్నా న్యూస్ పేపర్ కాదు కల్పిత కథలు రాసి పెట్టడానికి. ఇది జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం. ఇది ఉత్త పుస్తకమే కాదు, ఉత్త పరిశుద్ధ గ్రంథమే కాదు. లాస్ట్ మాట మనం చూసుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది చక్కటి మాట, చూద్దామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. जॉन चॅप्टर 1. प्रारंभी शब्द होता आणि शब्द देवाचा होता आणि शब्द देव होता. तोच प्रारंभी देवाचा होता. सर्व काही त्याच्याद्वारे झाले आणि जे काही झाले ते त्याच्यावरून झाले नाही. ఏమంట? ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఏమిటంటే ఇది 14 వచనంలో ఉంటుంది చూడండి. 14 వచనంలో, అదే అధ్యాయం 14 వచనంలో शब्द देही झाला आणि त्याने आम्हामध्ये वस्ती केली आणि आम्ही त्याचे गौरव केले. ते पित्यापासून आलेल्या एकुलता एकाचे गौरव असावे असे अनुग्रह व सत्य यांनी परिपूर्ण होते. వాక్యం తెలుగులో ఎంత చక్కగా చూడండి. ఆ వాక్యమే శరీరధారై కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకు నివసించును.
మనము ఆయనను మహిమ పరచాలి, ఘనపరచాలి. ఎవరంట? స్వతः యేసుక్రీస్తు ప్రభువే వాక్యము రూపంలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరితో అబద్ధం ఆడినట్ల? వాక్యం చదువుతున్నామంటే యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతున్నాడని జ్ఞాపకం చేస్తుంది. పేపర్లు కాదు, పేపర్ మీద మాటలు ఏవైతే ఉన్నావో యేసుక్రీస్తు ప్రభు స్వతహాగా మనతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యమే శరీరధారే కృప సంపూర్ణంగా మన మధ్యకి వచ్చింది. ఇది ఇప్పుడు వచ్చింది కాదు. ఆది ఎందు ఆదామవును కలగ చేయక మొదలే ఉన్నవాడు. మరేంటి? వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం కాదు. వాక్యం చెప్పింది నీ పాపం చేయదంటే పాపం చేయకూడదు, అబద్ధం చెప్పొద్దంటే చెప్పకూడదు, మోసం చేయకూడదంటే చేయకూడదు. నువ్వు ఇలాగే నడుచుకోవాలని నీకు కండిషన్ పెట్టింది వాక్యం. అంటే అలాగే నడుచుకోవాలంటే అలా లేదు, నా ఇష్టానుసారంగా ఉంటాను, వాక్యం విన్నప్పుడు భయభక్తులుగా ఉంటాను, బయట పోయిన తర్వాత నా ఇష్టానుసారంగా ఉంటానంటే వాక్యం ఒప్పుకోదు. దేవుడు ఖచ్చితంగా మనల్ని శిక్షిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపు చేసి ఆశీర్వదించి నడిపించాడు. చిన్న ప్రార్థన చేసుకోవాల్సింది. మహాపరిశుద్ధుడు నా దేవా, ఇంతవరకు మీ మాటలు ఎన్నో సంగతులు నేర్చుకున్నాము. చెప్పిన నాకును విన్న మీ పిల్లలకును మీ జ్ఞానం, మీ ఆలోచన దయచేయండి. మీ కృపను భద్రపరచండి. భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ఆయన మరి ఎవరైనా అనారోగ్యంతో అటువంటి ముట్టని స్వస్థపరిచి చక్కటి ఆరోగ్యం దయచేయండి. మీ కృపను భద్రపరచండి. వాక్యానికి లోబడి వాక్యానుసారంగా ఉండడానికి నా కృప మరి మీ కృప చూపించండి. మేము భయభక్తులు కలిగి జీవించాలి. అవునంటే అవును, కాదంటే కాదని వాక్యం ఏది సెలవిస్తుందో ఆ ప్రకారం మమ్మల్ని మార్చుకోవాలి. మీరు నా ప్రభ మరి మీ యొక్క దివ్య దృష్టితో మమ్మల్ని చూస్తున్నారు. మా నిలువెల్లా మీరు నా ప్రభ చూస్తున్నారు. నాన్న మరి మాకు ముందు మా వెనక మీరు ఉన్నారు కాబట్టి ఈ యొక్క నా ప్రభ మరి ఆరాధనలు మీ తోడుగా ఉన్నందుకు పొందనాలు. ముందున కార్యక్రమం అంతా కూడా మీ స్వాధీనం నుంచి చక్కగా నడిపించండి. నాన్న మరి మీ ఇక్కడ ఈ యొక్క ఆరాధన ముగించుకొని మా యొక్క గృహాలకు వెళ్ళిచుండగా మీరు తోడుగా నడిపించి మీ కృపలు భద్రపరుస్తారని మరొకసారి ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వినిపించిన పరమ తండ్రి, ఆమేన్. థాంక్ యూ, గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.